హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్విశ్రీ రుచులు. ఈరోజు మన కర్రీ చేపల పులుసు. చేప పేరు రాగి చేప. దీన్ని మనం నీట్గా కట్ చేసుకొని నీట్గా శుభ్రం చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో ఆనియన్స్ వేయించుకోవాలి. మిక్సీలో 3 టమాటాలని జ్యూస్ చేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఆ జ్యూస్ అందులో వేయాలి. పచ్చి వాసన వేగేదాకా వేయించుకోవాలి. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొరియాండర్ పౌడర్ వేసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత కారం, సాల్ట్, చింతపండు పులుపుని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ని అందులో వేసుకోవాలి. అందులోని మనం శుభ్రం చేసుకున్న చేపలు వేసుకోవాలి. చేపలు వేసుకున్న తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పులుసు దగ్గరికి అయ్యేదాకా మరిగించుకోవాలి. మరిగిపోయిన తర్వాత కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరెన్నో వీడియోల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన చేపల పులుసు రెడీ.